జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి వారం కూడా ఇదిగో ఇంత తప్పు చేస్తున్నాడు ఇంత చేస్తున్నాడు అని చెప్పేసి ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు అని అబద్ధాల కోటల్ని కట్టి మొత్తం మీద ప్రభుత్వాన్ని కోల్చగలిగారు. ఇప్పుడు అప్పు చేస్తున్నా అది ఈనాడు జ్యోతిరాయదు సాక్షి రాసుకొస్తుంది. అప్పట్లో సాక్షి రాసేది కాదు. తాజాగా చూస్తే చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం మళ్ళీ అప్పు చేస్తుంది. ఈసారి ఏకంగా 5,000 కోట్లు అప్పు చేయబోతోంది. ఆర్బీఐ శుక్రవారం ఈ మేరకు నోటిఫై చేసింది. ఈ నెల 31వ తేదీన ప్రభుత్వ సెక్యూరిటీ వేలం ద్వారా ఈ మొత్తం రుణాన్ని ఆర్బీఐ సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం 12 సంవత్సరాల కాల వ్యవధిలో 1,500 కోట్లు, 13 సంవత్సరాల కాల వ్యవధిలో 1,500 కోట్లు, 14 సంవత్సరాల కాల వ్యవధిలో 2,000 కోట్లు అప్పు చేయబోతోంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం నవంబర్ వరకు 65,590 కోట్లు అప్పు చేసినట్టు కాగ్ లెక్క చేస్తుంది. ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 4,237 కోట్లు అప్పు చేసింది. ఈ నెల 31వ తేదీన మరో 5,000 కోట్లు అప్పు చేయబోతోంది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లో బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులు 74,827 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసేసారు, నాశనం చేసేసారని ఇదివరకు మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఇదంతా దేశ సంక్షేమం కోసమే అని మాట్లాడతారనమాట.